So in this class, I am creating a separate class. Why I am creating a separate class means I want to include my business logic in one class. I want to include my execution logic in this class. So that's why I am creating. So this is my class. This is my class. Okay, unary operators. Then so here there are two kinds of unary operators. Please observe there are two kinds of unary operators: postfix and prefix. Postfix and prefix. First one is postfix. Second one prefix. Postfix and prefix. Okay. So the difference is if your variable is a, postfix ఇలా ఉంటుంది ప్లస్ ప్లస్. If your variable is a, prefix ఇలా ఉంటుంది. Okay, postfix and prefix. Again I am saying that వీటిని ప్లస్ ప్లస్ ఇట్ ఈస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ప్లస్ ప్లస్ అని మీరు ఇచ్చారంటే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో దీంట్లోనే టూ టైప్స్ ఉన్నాయి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రిఫిక్స్. జస్ట్ మీరు ఏం చేస్తారంటే క్రియేట్ మెథడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టైప్. సో పబ్లిక్ వైడ్ పోస్ట్ ఫిక్స్. Then simply just declare one variable here, int a equal to, okay, then print a plus plus. First print a, this is a, you are printing a value, then you are printing a plus plus. Yes. Just observe the difference. Execute this method and observe the difference. How to execute this method? To execute this method, I have to create object. Then సో ఇక్కడ చూడండి, there is a difference between
ఏ ప్లస్ ప్లస్ అండ్ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ అండ్ ప్లస్ ప్లస్ ఏ. సో ఈ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంక్రిమెంటల్ ఆపరేటర్. ఇట్ ఈస్ అన్ ఇంక్రిమెంటల్ ఆపరేటర్. ఈ ఇంక్రిమెంటల్ ఆపరేటర్ని మనం ఒక వేరియబుల్ ముందైనా ఇవ్వచ్చు, ఒక వేరియబుల్ తర్వాత అయినా ఇవ్వచ్చు. ఒక వేరియబుల్ తర్వాత మీరు ఇచ్చారు అనుకోండి, ఒక వేరియబుల్ తర్వాత మీరు ఇచ్చారు అనుకోండి, దీన్ని ఏమంటారంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. పోస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ పోస్ట్ ఫిక్స్ అంటారు. ప్లస్ ప్లస్ ఏ అనుకోండి, దీన్ని ఏమంటారంటే ప్రిఫిక్స్ అంటారు. అంటే ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏకి ఒక వాల్యూ యాడ్ అవుతుంది, యాడ్ అయిపోయిన తర్వాతనే ఆ వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. ఏకి ఒక వాల్యూ యాడ్ అవుతుంది, యాడ్ అయిన తర్వాతనే ఆ వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ యాడ్ అయిపోయిన వాల్యూ ఫస్ట్ ఏలో స్టోర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ ఇనిషియల్లీ ఏ వాల్యూ ఈస్ 10, ఏ వాల్యూ ఈస్ 10. ఏ వాల్యూని నేను ఫస్ట్ ఏం చేశాను, ఇంక్రిమెంట్ చేశాను. ఇంక్రిమెంట్ చేసినా సరే ఏ అనే ఒక వేరియబుల్లో ఇంక్రిమెంట్ అయిపోయిన వాల్యూ స్టోర్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిపోయిన వాల్యూ స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఫస్ట్ ఇక్కడ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. దెన్ ఆ వేరియబుల్ని నేను కాల్ చేసినప్పుడు ఆ వేరియబుల్లోకి వాల్యూ స్టోర్ అవుతుంది. దెన్ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే, అబ్జర్వ్ దిస్, సేమ్ another example, int సేమ్ b ఈక్వల్ టు 10 తీసుకున్నాను. ప్రిఫిక్స్ ఇక్కడ చూడండి, సేమ్. ఎనీ క్వరీస్? b, but what I am writing is plus plus b. సో ఇక్కడ ఇలా సపోర్ట్ చేయదు కాబట్టి నేను దీన్ని బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఓకే, దెన్ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్. ఇక్కడ నేను వేరియబుల్ని కాల్ చేయట్లేదు, బట్ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. సేమ్ సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను. పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రిఫిక్స్. పోస్ట్ ఫిక్స్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. వాల్యూ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం ఆ వేరియబుల్ని కాల్ చేస్తామో అప్పుడు ఆ వాల్యూ మనకు వస్తుంది. అంటిల్ అన్లెస్ ఆ వేరియబుల్ని కాల్ చేయకపోతే ఆ వాల్యూ మనకు డిస్ప్లే కాదు. మీన్స్ దీని మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఏ ప్లస్ ప్లస్ రాశారో ఆ ప్లేస్లో ఇలా రాసుకోవాలి, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్. ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ అవుతుందో.
ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ మనం ఏం చేసాం? ఇనిషియల్లీ ఒక ఏ వాల్యూ తీసుకున్నాం. ఏ వాల్యూ పక్కన మనం ఏ యాడ్ చేసాం? ప్లస్ ప్లస్ యాడ్ చేసాం. ప్లస్ ప్లస్ యాడ్ చేశాను. నేను ఈవెన్ దో యాడ్ చేసినా ఏమవుతుంది? ఆ వాల్యూ నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఇక్కడ నాకు డిస్ప్లే అవ్వట్లేదు. బట్ డైరెక్ట్గా నేను ఇలా కాల్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ వాల్యూ ఏమైంది? ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్లో ఏముంది? నేను ఓన్లీ ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం ప్రింట్ అయింది? ఏ ప్రింట్ అయింది. ఈ స్టేట్మెంట్లో నేనేం ప్రింట్ చేస్తున్నాను? ఏ ప్లస్ ప్లస్ ప్రింట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏం ప్రింట్ అయింది? ఇక్కడ ఏం ప్రింట్ అయింది? ఓన్లీ 10. అంటే ఇక్కడ వేరియబుల్లోకి వాల్యూ సేవ్ అవ్వలేదు. ఇక్కడ నేను ఏం చేశాను? ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చా. ఇక్కడ ఏం వాల్యూ ప్రింట్ అయింది? ఇంక్రిమెంట్ అయిపోయిన వాల్యూ నాకు ప్రింట్ అయింది. సేమ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రిఫిక్స్ బి వాల్యూ ఇచ్చాను. బి వాల్యూ నాకు ప్రింట్ అయింది. డైరెక్ట్గా బి వాల్యూ ప్రింట్ అయింది. బి ఈక్వల్ టు 10 ప్రింట్ అయింది. ఇక్కడ నేనేమి ఇచ్చాను? ఇది ఇంక్రిమెంట్ ఆపరేటరే, బట్ ప్రిఫిక్స్ ఇచ్చాను వితౌట్ ఇనిషియలైజింగ్ దిట్. అంటే వేరియబుల్కి అసైన్ చేయకుండా ఇక్కడ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయింది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ ఫిక్స్ అండ్ డిఫరెన్స్ అర్థమైందండి? నరేష్, Sir, can you repeat this postfix and prefix once again? okay. Wait. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏలో ఒక వాల్యూ నేను స్టోర్ చేస్తున్నాను. ఒక వేరియబుల్లో ఒక వాల్యూ నేను స్టోర్ చేశాను. వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేసినప్పుడు ఈ వాల్యూని నేను ఇంక్రిమెంట్ చేయొచ్చు. ఇంక్రిమెంట్ చేయొచ్చు మీన్స్ డైరెక్ట్గా నేను ఒక ఆపరేటర్ యూజ్ చేసి ఇంక్రిమెంట్ చేయొచ్చు. ఈ ఆపరేటర్ని ఏమంటారంటే ఇంక్రిమెంటల్ ఆపరేటర్ అంటారు. ప్లస్ ప్లస్. సో ఈ ఇంక్రిమెంటల్ ఆపరేటర్ని నేను 2 వేస్లో నా ప్రోగ్రాంలో యూజ్ చేయొచ్చు. 2 వేస్. ఓకే, ఫస్ట్ వే ఈస్ వేరియబుల్ ముందు ఇవ్వడం, లైక్ దిస్. వేరియబుల్ ముందు ప్లస్ ప్లస్ అనే యాడ్ చేయడం. సెకండ్ వే ఈస్ ఐ కెన్ యాడ్ ప్లస్ ప్లస్ మీన్స్ ఇంక్రిమెంటల్ ఆపరేటర్ ఆఫ్టర్ ద వేరియబుల్. ఆఫ్టర్ ద వేరియబుల్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ ఏమీ చేయలేదు. నా వాల్యూ నేను ఇంక్రిమెంట్ ఏమీ చేయట్లేదు. ఫస్ట్ నేనేం ప్రింట్ చేస్తున్నాను? ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, లైక్ దిస్. ఫస్ట్ నాకు ఏలో ఉండే వాల్యూ ప్రింట్ అయింది. ఏ అనే ఒక వేరియబుల్లో, సారీ,
ఏ అనే ఒక వేరియబుల్లో 10 అనే ఒక వాల్యూ స్టోర్ అయింది. నౌ ఐ వాంట్ టు ఇంక్రిమెంట్ వాల్యూ విత్ ఇన్ ఏ. నేను 2 వేస్లో చేయొచ్చు. డైరెక్ట్గా నేను ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని నేను చేయొచ్చు. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని ఇలా చేయొచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేనేం చేస్తున్నాను, ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలి. +1 అని ఇస్తూ ఉండాలి. అలా కాకుండా నాకు డిఫాల్ట్గా నేను ఇంక్రిమెంట్ చేయాల్సిన వాల్యూ 1 అని తెలుసు. అందుకని నేను ఏం చేస్తున్నాను, ప్లస్ అని ఇస్తున్నాను. ఏ ఈక్వల్ టు ప్లస్ అని ఇస్తున్నాను. ఓకే, దెన్ నౌ I am printing a value. See what happened. ఇక్కడ ఏం జరిగింది చూడండి. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, కానీ వేరియబుల్లో స్టోర్ అవ్వలేదు. వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, వేరియబుల్లో స్టోర్ అవ్వలేదు. అందుకనే నాకేం ప్రింట్ అయింది, 10 అని ప్రింట్ అయింది. ఇక్కడ వాల్యూ ఇంక్రిమెంట్ అయి ఉంటుంది, వేరియబుల్లో స్టోర్ అవ్వదు. అందుకనే నాకు వాల్యూ ఏం ప్రింట్ అయింది, 10 అని ప్రింట్ అయింది. ఓకే, దెన్ ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది చూడండి. ఫస్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఇక్కడ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. దెన్ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నాను, ఈ వాల్యూని ఒక వేరియబుల్లోకి పంపిస్తున్నాను. సేమ్ వేరియబుల్లోకి నేను పాస్ చేస్తున్నాను. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, జస్ట్ అబ్జర్వ్ చేయండి.
Sir, your voice is not audible. I am not explaining anything. Okay, please observe that what is happening in this section. సో ఇక్కడ చూడండి, పోస్ట్ ఇంక్రిమెంట్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ద వాల్యూ ఈజ్ ఫస్ట్ యూజ్డ్ ఫర్ కంప్యూటింగ్ ద రిజల్ట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మీరు పోస్ట్ ఇంక్రిమెంట్ యూజ్ చేసినప్పుడు దీనిలో ఉండే వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తుంది. దాని తర్వాతనే ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. బట్ ప్రీ ఇంక్రిమెంట్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. దాని తర్వాతే రిజల్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్లో ఫస్ట్ రిజల్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది, దెన్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దీనిలో ఒక వాల్యూ ఉంది 10 ఉంది. 10 నేనేం చేశాను, నా ప్రోగ్రాంలో పోస్ట్ ఇంక్రిమెంట్ చేశాను. పోస్ట్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది? వాల్యూ ఈజ్ ఫస్ట్ యూజ్డ్ ఫర్ కంప్యూటింగ్ ద రిజల్ట్. ఇక్కడ ఈ వాల్యూ ఏం చేస్తుంది? హియర్ ద ప్రోగ్రామ్ యూజెస్ దిస్ వాల్యూ ఫర్ కంప్యూటింగ్ ద రిజల్ట్. ఇక్కడ దీనికి ఏదో ఒక రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఆ వాల్యూని కాల్ చేస్తే, ఆ వేరియబుల్ని కాల్ చేస్తే అప్పుడు దానిలో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అందుకనే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఇక్కడ ఎంతవరకు ఉంది? జస్ట్ క్యాలిక్యులేషన్ అనేది పర్ఫామ్ అయింది, కానీ దీంతో ఉన్న వాల్యూ, ఈ క్యాలిక్యులేషన్ వల్ల వచ్చిన వాల్యూ అనేది వేరియబుల్లో స్టోర్ అవ్వలేదు. వేరియబుల్లో ఎప్పుడు స్టోర్ అవుతుంది? నెక్స్ట్ ఆ వేరియబుల్ నేను కాల్ చేసినప్పుడు ఆ వేరియబుల్లో ఆ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. దెన్ ఇక్కడ చూడండి, సేమ్ ఓకే. ఫస్ట్ ఇక్కడ ఏముంది? 10 ఉంది. ఇక్కడ ఏముంది? అగైన్ 10. బట్ ఈ స్టేట్మెంట్లో ఏం రాస్తున్నాను? A++ అని రాస్తున్నాను. వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత నేను దాన్ని ప్రింట్ చేస్తున్నాను, అంటే ఆ వేరియబుల్ నేను కాల్ చేస్తున్నాను. అప్పుడు నాకేమొస్తుంది? 11 వచ్చింది. అగైన్ మళ్ళీ నేను A++ చేశాను, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? వాల్యూ ఇది 10 స్టోర్ అయిపోయి ఉన్న వాల్యూ. ఇది 11 కంప్యూట్ అయింది. ఇది స్టోర్ కాలేదు, అంటే వేరియబుల్లో ఈ వాల్యూ స్టోర్ అవ్వలేదు. దెన్ 11 ఇప్పుడు స్టోర్ అయింది. దీని మీనింగ్ ఏంటి? ఈ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు క్యాలిక్యులేషన్ జరుగుతుంది, బట్
వాల్యూ అనేది దీనిలో స్టోర్ అవుతుంది ఈ వేరియబుల్లో. ఎప్పుడు స్టోర్ అవుతుంది? నెక్స్ట్ టైం ఆ వేరియబుల్ని కాల్ చేసినప్పుడు ఈ స్టోర్ అయిపోయిన వాల్యూ మనకు కాల్ అవుతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో. దెన్ ఇక్కడ చూడండి, ఇది ప్రిఫిక్స్. ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోయిన వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిపోయిన వాల్యూ స్టోర్ అవుతుంది. ఆ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ వాల్యూ ఏముంది? 10 ఉంది. ఇది చేయడంతోనే ఏమైంది? ఈ స్టేట్మెంట్ రాయడంతోనే వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయింది. వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయింది. సో ప్లస్ గాట్ ఇట్. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. సింపుల్. ఇంకా మీకు అర్థం కాలేదంటే ఐ కెన్ ఎలాబరేట్.
ఓకే, ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేయండి. అందరూ ఓపెన్ చేశారా? నరేష్, లింక్ ఓపెన్ చేశారా మీరు? నరేష్, యమున అండ్ భార్గవి. ఎస్ సార్, ఓపెన్ చేశాను. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలా ఎంతసేపు చెప్పినా ఇవి బోరింగ్గా ఉంటాయి, ఎందుకంటే ఆపరేటర్స్ కదా, ఆల్రెడీ తెలిసినవి ఇవి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లేదు కావాలంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. బట్ బెటర్ యు నో హౌ టు క్రియేట్ ఏ క్లాస్, యు నో హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్, యు నో హౌ టు ఎగ్జిక్యూట్ ఏ మెథడ్. మీకు ప్రాక్టీస్ చేస్తే బెటర్. వీటిలో ఏమైనా డిఫికల్టీ ఉంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. భార్గవి గారు, కెన్ యూ హియర్ మీ? ఐ థింక్ ఈరోజు ఎవరు రాలేదు. హలో. ఎస్ భార్గవి గారు, వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. మీరు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారా లేకపోతే మొబైల్? ప్రెజెంట్ మొబైల్తోనే కనెక్ట్ అయ్యాను. ల్యాప్టాప్తో ఎప్పటి నుంచి కనెక్ట్ అవుతారు? విత్ ల్యాప్టాప్ టుమారో నుంచి అవుతాను. ఇవి ప్రాక్టీస్ చేయగలుగుతారా? చేస్తానండి. లింక్ మళ్ళీ పెట్టండి సార్. కృష్ణ ఒకసారి చూడ షేర్ చేస్తాను. సార్ ఓకే, ఏం లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ టైప్ కి ఒక క్లాస్ క్రియేట్ చేయండి. దెన్ ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్. వీటిలో అన్ని యూజ్ చేస్తామని చెప్పను, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంక్రిమెంటల్ ఆపరేటర్స్ అండ్ డిక్రిమెంటల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ అండ్స్ అండ్ నాట్ ఆపరేటర్ ఎక్కువగా మనం యూజ్ చేసేది. అసైన్మెంట్ ఆపరేటర్స్ మోస్ట్ ప్రాబబ్లీ మనం యూజ్ చేయకుండా ఉండే ఆపరేటర్స్ ఏంటివంటే, జస్ట్ ఎక్స్ప్లెయిన్. షిఫ్ట్ ఆపరేటర్స్ మనం యూజ్ చేయము. లాజికల్ అండ్ లాజికల్ ఆర్ యూజ్ చేస్తాం. బిట్వైజ్ ఆపరేటర్స్ మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ చేయం.